నమస్తే ఫ్రెండ్స్, ఈ సమయంలో నేను స్ప్రే చేసే మందులు ఏంటి క్రూయాలు నానో సిల్వర్. ఇది పండగ నా తోటలో విపరీతమైన బూడిద తెగులు పండగ సమస్య ఉన్నది. ఏది కూడా కంట్రోల్ కాలే కాబట్టి ఆల్రెడీ ఆర్గానిక్ ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. ఈ స్ప్రే చేస్తే మన రిజల్ట్ బాగుంటుందని అనిపిస్తుంది. తోట రైతులతో ఇన్ఫర్మేషన్ తీసుకొని స్ప్రే చేయడం జరుగుతున్నది. నమస్తే ఫ్రెండ్, నేను తీసుకొచ్చినవి అండి నానో సిల్వర్ వైకే ల్యాబొరేటరీ వారి కూరియల్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇది ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది. పండగ సమస్యకు, బూడిద తెగులకు, కాయమచ్చకు, కొమ్మ ఎండు తెగులకు అన్నిటికీ బాగా వర్క్ చేస్తుంది. ఈ నానో సిల్వర్ అంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇట్లా ప్లాంటోమైసిస్ ఎట్లనో అలా పనిచేస్తుంది. ఈసారి 25 days దాకా వర్కింగ్ ఉంటుంది. స్పెషల్ ఇందులో ఏం కలపట్లేదండి, ఓన్లీ ఫంగిసైడ్ టైపే కాబట్టి ఇవి రెండే స్ప్రే చేసి చూద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎక్కువగా అమిస్టర్ టాప్ కానీ, నేటివ్ కానీ, కాపర్ టాప్ కానీ ఇలాంటి స్ప్రే చేసుకుంటుంటే ఈ పండగ సమస్యను అధిగమించవచ్చు. నా తోటలో కొంచెం ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆర్గానిక్ తీసుకొచ్చానండి. ఆర్గానిక్ మళ్ళీ ఆర్గానిక్తో పాటు మన న్యూట్రియన్స్ కూడా నెక్స్ట్ స్ప్రేలో న్యూట్రియన్స్ ఇంకో ఫంగిసైడ్ కలిపి స్ప్రే చేస్తే ఇలాంటి పండగ సమస్య బూడిద తెగులను అధిగమించవచ్చు. అమిస్టార్ కానీ, కాపర్ టాప్ కానీ ఇలాంటి ఏదైనా ఒకటి స్ప్రే చేసుకుంటూ పోవాలండి. ఇప్పుడు కాయమచ్చ కూడా తొలగే సమస్య ఉంది కాబట్టి అందుకే ఇది 25 days దాకా వర్క్ చేస్తుందని చెప్పేసి ఇది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నానో సిల్వర్ కూరియల్ స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ పండగ సమస్యకు మంచి మందులు అంటే అమిస్టార్ కానీ, నేటివ్ కానీ, కాపర్ టాప్ కానీ ఇలాంటి స్ప్రే చేసుకుంటుంటే మన ఈ పండగ సమస్య తక్కువ ఉధృతున్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ ఉధృతి అయితే నాలాంటి పరిస్థితి వస్తుంది. ప్రతి స్ప్రేలో ఫంగిసైడ్ కానీ, న్యూట్రియన్స్ కానీ స్ప్రే చేస్తూ ఉంటే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఈ బూడిద తెగులు పండగ సమస్య అధిగమించవచ్చు. ఈ సమయంలో కూడా ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో ఇవన్నీ మంచిగా స్ప్రే చేసుకుంటూ పోవాలి. న్యూట్రియన్స్ కానీ, ఇది